గురు పూర్ణిమ వేదవ్యాసుడు వృత్తాంతం వినేవారికన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. జీవితంలో గురు అనుగ్రహం కలిగి తిరుగులేని వారవుతారు. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేహి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, ఈ కలియుగంలో 1వ పాదంతో నడుస్తోంది. వశిష్ఠ మహామునికి మునిమనవడు, శక్తి మహామునికి మనవడు, పరాశర మునికి పుత్రుడు, సుఖమహర్షికి జనకుడైనట్టి, నిర్మలుడు అయినట్టి, తపవు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారం. ఆది గురువు వేదవ్యాసుల వారు. వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడు ఆయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాల్ని అందించిన వారే వ్యాసులవారు. వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వైవస్వత మన్వంతరంలోని 28వ యుగంలోని వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు కాలంలో. ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిరోహించిన వ్యాసుల పేర్లు స్వయంభువ, ప్రజాపతి, ఉసన, బృహస్పతి, సవిత, మృత్యు, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ, అంతరిక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజస్రవ, సోమసుష్మాయణ, రుక్షుడు, శక్తి, పరాశరుడు, జాతుకర్ణి. ప్రస్తుతం 28వ వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం. లోకాన్నంతటినీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. వ్యాస మహర్షి 4 వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాల్లో ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడతీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశిని నిత్యకర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి రుక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. అంతేకాక భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాస భగవానుని గాను ఆది గురువుగాను భావిస్తారు. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. వ్యాస భగవానులు సప్తచిరంజీవులలో ఒకరు. మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారా అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, వ్యాస, నీ కావ్యరచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెప్తూ ఉంటే నీవు రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే గంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా గంటం ఆగిన ఎడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు. ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేదధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే 4 వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకునే మహాభారతం అవతరించింది. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికకు
పాండురాజుని, అంబికదాసికి విదురుని ప్రసాదిస్తాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దాని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా 3 సంశ్రమించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. ఆ జయమే మహాభారతమైంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదం అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖత వేలువడినదే వేదము. అందుకే అతన్ని వేదపురుషుడు అని అంటారు. వేదములో విషయాలున్నాయి, వేదములో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులకంగా ఏకరూపంలో ఉంటాయి. దీన్ని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపరయుగంలోని వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం వేదాధ్యాయాన్ని, అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. ప్రాచీన గాథలు, గత కల్పాల్లో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా, అంతరార్థాలతో బోధించాలన్నా వ్యాసమహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాసమహర్షి అంశలేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యము. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెప్తారు. మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించి సకల కళానిధి అయి వేదములను విభజించిన విద్యావేత్త, సద్గురువు వేదవ్యాసుడు. ఆయన శస్త్రచికిత్సావేత్త కూడా. కుంతీదేవిపై ఈర్ష్యతో గాంధారి దిగజార్చుకున్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి అందులో 101 శిశువులు ఉండడం గుర్తించి నేర్పుతో ఆ పిండాన్ని విభాగించి నేతి కుండలలో నిక్షిప్తం చేసి పోషింపచేసి జీవమిచ్చాడు వైద్యుడు. వైద్య విద్యానిధి, మేధోనిధి, ఆత్మ విద్యానిధి అయిన వ్యాస భగవాన్ని పూజించుటకు ఉద్దిష్టమైన పండుగ గురి పౌర్ణిమ. వేదవ్యాసుని వృత్తాంతం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు. ఆ వసురాజు విమానానికి పైలోకంలో సంచరిస్తూ ఉండటం వలన అతనికి ఉపచరిత్రుడు అనే పేరు వచ్చింది. వసువు నివసిస్తున్న నగరానికి పక్కగా సుక్తిమతి అనే నది ఉంది. సుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతం సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డకించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. సుక్తిమతికి కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. సుక్తిమతి వారిరువురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకుంటాడు. వసువు వసుపదుడని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావటంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకుని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. పూర్వం బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతూ ఉన్నది. ఆ యమునాదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. 10 నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతూ ఉండగా ఈ చేప చిక్కుతుంది.
దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజునకు ఇస్తారు. అద్రిక అనే పేరు కల ఆ చేప రూపంలో ఉన్న అప్సర మనుష్యుల కంటే తనకు శాప విమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్యగర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దది అయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతూ ఉండేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడికి వస్తాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించి రతిసుఖాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా మొహం చూపించగలనని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రికనే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా 1 యోజన దూరం వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపటానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటిపూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. తల్లికి ఎప్పుడైనా మరణం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు. వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్తాడు. ఆ తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది. సత్యవతి శంతనుల వివాహ కాలంలో దాసరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆ మరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తర్వాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్ర వీరుడు శుకలాలసతో అకాల మరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మరణం మంత్రం చేతన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నెలపనికి వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రునికి, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండం మూట ఒక నేతికుండలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు భీమునిపై 3 మార్లు హత్యా ప్రయత్నం జరిపి పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిమాణాలను సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తన దారిన తాను వెళ్తాడు. తర్వాత లక్క ఇంటి దహనం తర్వాత హిడింబాసురుని మరణానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము తాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడ వృక్షము కింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములు ఉండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని, ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని, ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందగలిగించి సూచించి తన దారిన తాను వెళ్తాడు. ఆ తర్వాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని, వారికి శుభం కలుగుతుందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు.